రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని, తాను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మర్నాడే హైదరాబాద్లో 2 హత్యలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుందన్నారు. హోం మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఇంతవరకు పోలీసులతో సమీక్ష నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వానికి, పోలీసులకు చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధకరమన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో సీఎం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పడానికి రోజురోజుకు పెరుగుతున్న నేరాలే నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే శాంతి భద్రతలను పునరుద్ధరించాలన్నారు.